తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 240 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కొంతమంది ప్రధాన పార్టీల అభ్యర్థులు మొదటి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండడంతో పార్టీలు త్వరితగతిన నామినేషన్లు పూర్తి చేస్తున్నకు కసరత్తు సిద్ధం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే అభ్యర్థులు ముహూర్తాలు కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థుల వెంట ఇద్దరిని మాత్రమే అధికారులు అనుమతిస్తుండడంతో కాషాయి నేతల వెంట వారి ముఖ్య అనుచరులు మాత్రమే వెళుతున్నారు. ఇప్పటికే రాజా సింగ్ లాంటి నేతలు నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తానికి తెలంగాణలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుంది. ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండడం, నామినేషన్లకు కూడా 5 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేతలు కూడా ముహూర్తాలు, సెంటిమెంట్లు కూడా ఎక్కువ ఫాలో అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక నామినేషన్ల అంశానికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్ వేశారు, ఇంకా ఎంతమంది నామినేషన్లకు సిద్ధంగా ఉన్నారు అనేది పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా 30 మందికి పైగా లిస్ట్ ఒకటి ప్రకటించాల్సిన నేపథ్యంలో ఇచ్చిన బీఫామ్లు ఇచ్చిన వాళ్ళకి, లేకపోతే లిస్టు ప్రకటించిన వాళ్ళకి ఎంతమంది నామినేషన్లు వేశారు, ఇంకా ఎవరెవరు నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్రన్, ఇప్పటి వరకు చూసుకుంటే 31 మంది ఇంకా మనకు పెండింగ్లో ఉన్నారు. దాంట్లో ఒక 11 సీట్లు జనసేన కేటాయిస్తారని చూసినా మిగిలిన 20 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు ఇక నామినేషన్స్ ప్రక్రియ చూసుకుంటే మొన్న 6 వేశారు. ఆ తర్వాత మనము ఆ రోజే మనం చూసుకున్నాము. ఓవరాల్గా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చూసుకుంటే బెల్లంపల్లి నుంచి శ్రీదేవి వేసింది, అదేవిధంగా నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి వేశారు, అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా వేయడం జరిగింది. అదేవిధంగా చేవేల నుంచి రత్నం వేశారు, వరంగల్ నుంచి ఈస్ట్ ప్రదీప్ రావు, భూపాలపల్లి నుంచి కీర్తిరెడ్డి వేసింది. వీళ్ళతో పాటు రాజాసింగ్ కూడా నామినేషన్ వేయడం జరిగింది. రాజాసింగ్ నామినేషన్ చూసుకున్నాం, చాలా అట్టహాసంగా ఒక ర్యాలీగా నిర్వహించారు. తనతో పాటు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. ఎందుకంటే లోపలికి అలౌ చేస్తున్న సమయంలో ఒక్కరు లేదా ఇద్దరు అన్నట్టుగానే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని అలౌ చేస్తున్నారు. ఇక ఈ రోజు బండి సంజయ్కి సంబంధించి ఆయనే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆయనతో పాటు రాజాసింగ్ ఉన్నారు, నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సో ఓవరాల్గా అయితే ఈ రోజు వీళ్ళతో పాటు జుక్కల్కి సంబంధించి అరుణతార కూడా నామినేషన్ వేసింది. అరుణతార వెంట మనకు డీకే అర్ణ ఉంది. తను కూడా స్పెషల్ హెలికాప్టర్లో తన దగ్గరికి వెళ్ళి మరి అక్కడ నామినేషన్కి సంబంధించి ఒక ర్యాలీగా బయలుదేరి, ఎందుకంటే జుక్కల్కి సంబంధించి అరుణతార కూడా బీజేపీకి సంబంధించి ఒక కీలక నేతగా ఉంది. ఆమె కూడా గెలుస్తుంది అనేటువంటి ఆశ బీజేపీ పెట్టుకుంది కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియను కూడా మనం సీరియస్గా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా వీళ్ళైతే నామినేషన్స్ వేశారు. ఇంకా మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే రేపు ఎలాగో మోదీ సభ ఉంటుంది కాబట్టి రేపు పెద్దగా నామినేషన్స్ పడకపోవచ్చు, ముఖ్యంగా కీలక నేతలవి. మిగిలిన విషయాలకు వస్తే 8th, 9th అనేవి చాలా మంచి రోజులు ఉన్నాయి. ఆ 2 రోజులు అనేవి సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు చాలామంది కాబట్టి ఆ 2 రోజుల్లో వేసేటువంటి అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలక నేతలుగా ఉన్న వాళ్ళు 8th వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేబీ 9th అంటే మళ్ళీ మనకు ఆ రోజు మోడీ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ముందు రోజు వేసుకుంటే బెటర్ అనేటువంటి ఆలోచనలో ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ బీజేపీకి సంబంధించి నామినేషన్స్ వేస్తున్నటువంటి క్రమంలో అట్టహాసంగానే వెళ్తున్నారు, ర్యాలీలు తీస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మేము కూడా ఉన్నాము అనేటువంటి ఒక సంకేతాలను ఇస్తున్నారు. మరోవైపు ఒక 40 మంది జాబితాను ఇంత కొద్దిసేపటి క్రితమే బీజేపీ విడుదల చేసింది. దాంట్లో నరేంద్ర మోడీ, అదేవిధంగా నడ్డా, అమిత్ షా వీళ్ళతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గోవా ముఖ్యమంత్రి కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఎవరైనా కీలక నేతలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎలాంటి ప్లానింగ్తో మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాల మీద కూడా చర్చిస్తున్నారు. సో కొంతమంది అంటే యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్ళని ఎక్కడ యూజ్ చేసుకోవాలి, కీలకంగా ఉన్నటువంటి దగ్గర ఎలా ఉండాలంటే నామినేషన్కి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళతో పాటు ఒక కీలక నేత మస్ట్గా ఉండేలా చూసుకుంటున్నారు. రాష్ట్ర నాయకులు ఉంటే రాష్ట్ర నాయకులు ఉంటారు, రాష్ట్ర నాయకులు లేకపోతే కేంద్ర మంత్రుల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఆ రోజు అక్కడ ఉంటే ఖచ్చితంగా నామినేషన్కి సంబంధించి కాస్త అంటే ఎలివేషన్ ఉంచే విధంగానే నామినేషన్ ప్రక్రియను ప్లాన్ చేసుకుంటుంది బీజేపీ. దానికి తగ్గట్టుగానే ఏవైతే 40 మంది ఉన్నారో ఈ 40 మంది వచ్చినటువంటి క్రమంలో వాళ్ళని కూడా మ్యాక్సిమం నామినేషన్ ప్రక్రియలో పాల్పంచుకునే విధంగా అక్కడ కొంచెం ర్యాలీగా వేసి ప్రజలతో మాట్లాడేటువంటి ఆ ప్రక్రియ కూడా ఉండే విధంగా అంటే నామినేషన్ అనేది కూడా ప్రజలు గుర్తుంచుకునే విధంగా బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది. ఏది ఏమైనా మొన్నటితో పోల్చుకుంటే ఈ రోజైతే ఇంకా ఇప్పుడు
ఇప్పటి వరకు జుక్కల అరుణతార, అదేవిధంగా మనకు బండి సంజయ్నే చూసుకోవచ్చు. మిగిలిన వాళ్ళ అప్డేట్స్ రావాలంటే మనకు 4:30 ఆ ప్రాంతంలో అయితే ఈసీ ఇస్తుంది. ఇప్పటి వరకు ఈసీ ఇచ్చిన వాటి వరకు 242 ఉన్నాయి. దాంట్లో బీజేపీకి సంబంధించి తక్కువనే ఉన్నాయి. బీజేపీకి సంబంధించి మంచి రోజులు ఒకటి వెతుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే అఫీషియల్గా వాళ్ళు అప్డేట్ దాఖలు చేస్తున్నటువంటి క్రమంలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా వస్తాయా, దానికి సంబంధించి వాళ్ళ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఫస్ట్ సెట్ అయితే ఒకటి వేసి పెడదాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ మంచి రోజులు చూసేసుకొని అట్టహాసంగా అంటే వాళ్ళ క్యాడర్తో వెళ్ళి మన నామినేషన్ ప్రక్రియలో పాల్గొందాం, ఇలాంటి ప్లానింగ్ అయితే ప్రస్తుతం బీజేపీ చేస్తుంది. మ్యాక్సిమం అయితే 8th రోజు ఎక్కువ పడే అవకాశం ఉంది. మనము జిల్లాల వైజ్గా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల క్యాడర్లు మేబీ 9th రోజు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లోనే బీజేపీకి సంబంధించి ముఖ్య కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ నామినేషన్స్ వేయొచ్చు రాజేంద్ర. అయితే మరోపక్క జనసేనకు సంబంధించి ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఒక క్లారిటీ రానట్టు కనిపిస్తుంది. మరి 3 రోజులు టైం ఉన్న నేపథ్యంలో అది ఈరోజు ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? నిన్న మనకి పవన్ కళ్యాణ్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఖచ్చితంగా మేము పొత్తులో భాగంగా వెళ్తున్నాము, 11 సీట్లు మాకు ముందు ఇస్తామన్నారు. కానీ ఒక 2 సీట్ల విషయంలో, ముఖ్యంగా షేర్లింగంపల్లి విషయంలో కూడా కొంత ఇబ్బంది అయింది. కుక్కట్పల్లి వాళ్ళకి కేటాయించడానికి ఒప్పుకున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్ల విషయంలో కాస్త ఇంకా కొలిక్కి రాలేదు. అంటే మల్కాజ్గిరికి సంబంధించి కానీ ఇంకొక 2 సీట్లకు సంబంధించి మేము ఇంకా అదైతే క్లియర్ రాలేదు. మిగతా 9 సీట్లకు సంబంధించి ఎక్కడైతే వైరా, ఖమ్మం సంబంధించి కానీ, నల్గొండకు సంబంధించి కానీ, ఈవెన్ వరంగల్లో ఇస్తున్నటువంటి సీటుకి సంబంధించి కానీ అక్కడైతే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పేసి 2 పార్టీలు కూడా చెప్పాయి. మిగతా ఒక 2 నియోజకవర్గాల విషయంలోనే ఇంకా చర్చలు నడుస్తుందన్నారు. మేబీ ఆ 2 నియోజకవర్గాలు బీజేపీ ఇవ్వకపోవచ్చు అనేటువంటి చర్చ మనకు నడుస్తుంది. ఆ 9 సీట్లకు సంబంధించి మేబీ జనసేన ఇవ్వాలైతే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి లిస్టు విడుదల చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే జనసేనకు సంబంధించి రేపు ప్రధాని మోదీ వస్తున్నటువంటి క్రమంలో జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటారని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకవేళ జనసేన అధ్యక్షుడు అఫీషియల్గా పాల్గొనాలంటే అంతకుముందే ఒకటిసారి లిస్టు ప్రకటించేస్తే మోదీ సమక్షంలో ఒకవేళ మళ్ళీ జనసేన ఇద్దరు ఒకటిగా అన్నట్టుగా స్టేజ్ మీదకి వెళ్తే ఆ సంకేతాన్ని ప్రజల్లోకి గట్టిగా ఇవ్వగలుగుతారు. కాబట్టి అంతకుముందే లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ ఈ రోజు లిస్టు ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో ఏ నియోజకవర్గాల్లో అయితే గట్టి అభ్యర్థులు ఉన్నారని చెప్పుకున్నారు ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా సుడిగాలి లాంటి పర్యటనలు ఏర్పాటు చేయాలనుకున్నారు. సో మేబీ ఆ పర్యటనలు ఉండేటువంటి అవకాశం ఉంది. జనసేనకు సంబంధించి ఈ రోజు లిస్ట్ వస్తే మేబీ మోదీ సమక్షంలో జనసేన బీజేపీ పొత్తులకు పోతుంది అనేటువంటి సంకేతాన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఇటు లక్ష్మణ్ కానీ కిషన్ రెడ్డి కానీ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. అటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల భాస్కర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఒక్కసారి ప్రజల్లోకి ఇంకా గట్టిగా వెళ్ళడానికి రేపేమైనా ప్రయత్నం చేయొచ్చు. అంతకుముందే లిస్టు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా మేబీ 8th, 9th ఈ 2 రోజులలోనే నామినేషన్స్ ప్రక్రియ కూడా కొనసాగించాలనేటువంటి ఆలోచనలో ఉందని చెప్పేసి జనసేనలో ప్రస్తుతం ఈ టాక్ నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న. మొత్తంగా తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 240 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కొంతమంది ప్రధాన పార్టీల అభ్యర్థులు మొదటి రోజే నామినేషన్ దాఖలు చేశారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల దాఖల గడువు ముగియనుండడంతో పార్టీలు త్వరితగతిన నామినేషన్లు దాఖలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రధాన అభ్యర్థులంతా ఆ ముహూర్తాల వెంట పడినట్టు కూడా తెలుస్తుంది. కాస్త సెంటిమెంట్తోనే ఎన్నికలకు వెళుతున్నట్లు ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, లేకపోతే బీజేపీ కీలక నేత బండి సంజయ్ కానీ, మరోపక్క రేవంత్ రెడ్డి కూడా ఈరోజు తన నివాసంలో వేద పండితులతో ఆశీర్వచనం, ప్రత్యేక పూజలు తర్వాతనే నామినేషన్లకు వెళుతున్నారు. సెంటిమెంట్తోనే నేతలంతా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో నేతలంతా నామినేషన్లకి కసరత్తులు ముందు చేస్తున్నారు. అదేవిధంగా నామినేషన్లు వేసేటప్పుడే తమ బలాబలాలు చూపించుకోవడానికి పెద్ద ఎత్తున ర్యాలీలతో వెళుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే పోలీసులు ఆంక్షలు కూడా విధిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికల అధికారులు మాత్రం కేవలం అభ్యర్థితో ఇద్దరిని మాత్రమే అనుమతించిన నేపథ్యంలోనే కీలక నేతలు ఉన్నారు. అయితే మరో పక్క బీజేపీ నుంచి చూసుకుంటే ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కీలక నేతలంతా కూడా అభ్యర్థుల వెంట వెళుతున్న సంఘటనలు ఉన్నాయి. మరోపక్క కాంగ్రెస్ కూడా కీలక నేతలంతా నామినేషన్లకు రెడీ అవుతున్న సిచ్యువేషన్ ఉంది.